హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటది కదా! మెడిటేషన్ ఆర్ యోగా ఛానల్స్ గురించి అనమాట. అంటే ఎలా పెట్టాలి వీడియోస్, ఎలా పెడితే మానిటైజేషన్ అవుతది, మ్యూజిక్ వాడొచ్చా ఏంటి మొత్తం క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ థింగ్ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అనేది ఫ్యూచర్‌లో చాలా మంచి కంటెంట్ అవుతది. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఎంతసేపు రీల్స్ చూసుకుంటూ, పని పాట లేకుండా ఆ రీల్స్ ఏముంది మన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూస్తున్నాం అనుకుంటాము. ఎంత లోపల ఏం జరుగుతుంది మన బాడీలో అనేది మనకి ఏమాత్రం తెలీదు. సో, ఖచ్చితంగా ఈ స్ట్రెస్‌లు ఇవన్నీ పెరిగిపోతాయి. ఫైనల్‌గా వచ్చేది ఎక్కడికి? ఈ యోగా దీనికే వస్తారు. మెడిటేషను, యోగా వీటిలకే వస్తారు. సో, ఇప్పటి నుంచి ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఇది తెలిసిన వాళ్ళే చేయాలి. అంటే తెలియకుండా ఊరికే ఏదో పెట్టేసేయకూడదు. తెలియపోతే తెలుసుకొని చేయండి తప్పులేదు. కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనమాట. ఇది జనాలతో ఆటలు అన్నట్లు కాదు. జనాల హెల్తులతో ఆటలు ఆడకూడదు కదా! ఇప్పుడు యోగా ఉంది. ఆ యోగా ఎట్లా చేయాలనేది కరెక్ట్‌గా చూపిచ్చాలి. మీరు రాంగ్‌గా చెప్పారనుకోండి, ఆ చూసిన వాళ్ళు ఇంకోటేదో చేశారనుకోండి, ఏదన్నా ఒక పార్ట్ ఇరిగిందనుకోండి బాడీలో, ఇబ్బందవుతుంది కదా! అంటే ఏదో జరిగిపోద్దని కాదు గానీ, అసలు చెప్తున్నా అట్లా జరగకుండా ఉండాలి అంటే తెలిసిన వాళ్ళు చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనమాట. అది మెయిన్ ఇంపార్టెంట్. మెడిటేషన్ అయినా, యోగా అయినా ఏదైనా సరే ఎలా చేయాలి ఏంటి అనేది ఇది మనుషులు కనిపిస్తూ చేయడం బెటర్. ఊరికే జస్ట్ ఇమేజెస్‌తో వాయిస్ ఓవర్, టెక్స్ట్‌తో వాయిస్ ఓవర్ కంటే మనుషులు కనిపిస్తూ చేస్తే చాలా మంచి గ్రోత్ అండ్ రీచ్ కూడా ఉంటది. అండ్ జనాలు కనెక్ట్ అవుతారు కూడా మంచిగా. అండ్ మీరు యోగా చేయలేకపోయినా, మీరు ఎవరితో అన్నా చేపిచ్చైనా సరే ఆసనాలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కూడా మీరు పెట్టొచ్చు. అలా కూడా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే కొంతమందికి కనిపించడం ఇష్టం ఉండదు. కానీ వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటారు. అలా చేయొచ్చు. అలా చేస్తే బావుంటది. అండ్ ఈ మెడిటేషన్ అండ్ యోగా కంపల్సరీ వాయిస్ ఓవర్ ఉంటేనే బెటర్. మ్యూజిక్ అసలు వర్కౌట్ అవ్వదు. అండ్ యోగా చేస్తూ ఇది ఇవ్వచ్చు. ఏది మన మ్యూజిక్ ఇవ్వచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మనుషులు కనిపిస్తా ఉంటారు కదా వీడియోలో. మనుషులంటే అందరు మనుషులని కాదు. ఆ ఛానల్ యొక్క ఓనర్. మీరు మాత్రమే కనిపిస్తూ ఎక్సర్సైజ్ అదే యోగా చేస్తున్నారనుకోండి. మీరు మ్యూజిక్ ఇవ్వచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు దానికి. అయితే ఇక్కడ ఇంకోటేంటంటే మీరు సేమ్ యోగా రిపీటెడ్‌గా చేయకుండా ఎందుకంటే ఇవి వీడియోస్ డిఫరెంట్ అయినా గానీ, ఆ పోజ్ అనేది సేమ్ ఉంటది కదా! మళ్ళీ అదేమన్నా ఇష్యూ అవ్వచ్చేమో. సో, మీరు వేరే యాంగిల్‌లో షూట్ చేసుకొని అట్లా ఏమన్నా చేయడానికి ఏమన్నా ట్రై చేయండి. సేమ్ ఆసనం అయినా గానీ, ఒకటే యాంగిల్‌లో వీడియో షూట్ కాకుండా కొంచెం డిఫరెంట్ యాంగిల్‌లో పెట్టి తీయడానికి ట్రై చేయండి. అది బెటర్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ 2 రకాలుగా కూడా ఎర్న్ చేయొచ్చు. ఒకటేంటంటే యూట్యూబ్ ద్వారా ఎర్న్ చేయొచ్చు. వీడియోస్ అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఖచ్చితంగా మానిటైజేషన్ అనేది అవుతుంది గదా! వీడియోస్ రిపీట్ చేయకూడదు. ఇక్కడ ఒకటి మెయిన్ వీడియోస్ అండ్ షార్ట్స్ ఏవి కూడా రిపీట్ చేయకూడదు. ఒకసారి పెట్టిన వీడియో ఒకసారే ఉండాలంతే. తీస్తే లాంగ్ వీడియో లాగా తీయండి. లేదంటే షార్ట్ లాగా తీసి సెపరేట్‌గా తీసుకొని పెట్టుకోండి. అంతే తప్ప మీరు వీడియోస్‌ని రిపీట్ చేయొద్దు. రిపీట్ చేయకుండా ఉంటే ఎలాంటి ఇష్యూ లేకుండా మానిటైజేషన్ అయిపోద్ది. సో, మానిటైజేషన్ అయిన తర్వాత ఆ విధంగాను ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకోటి మీరు మానిటైజేషన్ అయిన తర్వాత కూడా ఓన్లీ మెంబర్స్ కోసం లైవ్స్ చేస్తూ అంటే వాళ్ళతో పాటు మీతో పాటు వాళ్ళు చేసేటట్లుగా అనమాట. సో, అలా లైవ్స్ చేసుకోవచ్చు. ఓన్లీ మెంబర్స్ లైవ్స్ పెట్టుకోవచ్చు. లేదు అంటే గనక ఆన్‌లైన్ క్లాసెస్ తీసుకోవచ్చు. అలా 2 రకాలుగా కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చనమాట. ఇది ఈ యూట్యూబ్ అనేది మనం ఎలా యూజ్ చేసుకుంటే అలా పనిచేస్తది మనకి. అంత పవర్‌ఫుల్ అనమాట. సో, మనకున్న టాలెంట్‌లన్నీ మనం ప్రూవ్ చేసుకోవచ్చు యూట్యూబ్‌లో. అన్నీ అంటే నా ఉద్దేశం ఏ టాలెంట్ అయినా సరే ప్రూవ్ చేసుకోవచ్చు. కాపోతే ఒకటే కంటెంట్ పెట్టాలనమాట ఆ ఛానెల్‌లో. మీరు ఇంకా మీకు ఇంకో టాలెంట్ ఉందనుకోండి వేరే ఛానెల్‌లో పెట్టుకోండి. అండ్ మ్యూజిక్ కంటే కూడా నా సజెషన్ అయితే ఈ యోగా వీటిలకి కూడా వాయిస్ ఓవర్ ఇస్తే బెటర్ అనమాట. వాయిస్ ఓవర్ ఎందుకు బెటర్ అంటే ఇప్పుడు ఒక యోగా ఏదో చేస్తున్నారనుకోండి. ఒక ఆసనం ఏదో వేస్తున్నారనుకోండి. అది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అంటే అది వేయడం వల్ల మనకి ఏ పార్ట్‌కి మంచి ఎఫెక్ట్ పడుతుంది అట్లా మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చేస్తే చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తదనమాట. అంటే ఏ పార్ట్‌కి అంటే ఇప్పుడు ఒక వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారనుకోండి. వాళ్ళు ఏం చేస్తే బావుంటది ఇట్లా మొత్తం క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే అంటే ఇక్కడ ఏ ఇదనే కాదు ఏదైనా సరే మనం చెప్పేది జనాలకి అర్థం అవ్వాలి కదా! జనాలకి అర్థం అవ్వాలి. వాళ్ళు మన మాటకి కనెక్ట్ అయితేనే వాళ్ళు నెక్స్ట్ వీడియోస్ కూడా చూస్తారు. అది ఇంపార్టెంట్ అనమాట యూట్యూబ్‌లో. సో, అలా చూసేలాగా మీరు చేసుకోగలగాలి మీ కంటెంట్‌ని. అండ్ ఇప్పుడు లైవ్స్ అని చెప్పాను గదా! ఏది లైవ్స్‌తో అదే ఆడియన్స్‌తో పాటు మీరు కూడా చేయొచ్చు. ఓన్లీ మెంబర్స్ అని చెప్పి. అలా అని ఓన్లీ లైవ్స్ పెట్టి షార్ట్స్, లాంగ్ వీడియోస్ అయితే నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే మనకి రెవెన్యూ మంచిగా రావాలి అంటే లాంగ్ వీడియోస్ హెల్ప్ అవుతాయన్నమాట. సో, లాంగ్ వీడియోస్, షార్ట్స్ పెడుతూనే లైవ్స్ చేయండి. మీకు కుదిరినప్పుడే చేయండి లైవ్. ఎక్కువ మాత్రం లాంగ్ వీడియోస్ పైనే ఫోకస్ చేయండి. సో, వీడియోస్‌లో కనిపిస్తూ ఉంటే అంటే వీడియోస్‌లో కనిపిస్తూ ఒక ఆసనం ఏదన్నా వేస్తుంటే మ్యూజిక్ వాడొచ్చు. అందులో ఎలాంటి డౌటు లేదు. అయితే ఇక్కడ
అదే చెప్తున్నాను కదా! వాయిస్ ఇస్తేనే మనకి ఈజీగా అర్థమవుద్దనమాట జనాలకి. అండ్ మీరు ఆసనాలు వేసేటప్పుడు లాంగ్ వీడియో కోసం అడ్డంగా పెట్టుకొని వీడియో రికార్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మళ్ళీ అదే ఆసనాన్ని మీరు కావాలంటే షార్ట్‌లో కూడా పెట్టుకొని కొంచెం డిఫరెంట్ యాంగిల్‌లో పెట్టుకొని మ్యూజిక్ అయినా ఇచ్చుకోవచ్చు. ఎలాంటి ఇష్యూ అయితే లేదనమాట. అంతేగాని మీరు ఒక్కటి కూడా ఏముంది ఒకటే కదా అన్నట్లు మళ్ళీ దాంట్లో నుంచి తీసుకొచ్చి ఇందులో ఎడిట్ చేసి పెట్టడం అలాంటివైతే చేయకండి.